హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టిక్ టేక్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ ఏంటి అంటే మన వ్యూవర్స్ అలా మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కామన్గా అడుగుతున్న డేటింగ్ యాప్ వచ్చినప్పటికీ గే డేటింగ్ యాప్ కావాలని అయితే అడుగుతున్నారు. సో మీ అందరి కోసం నేను ఈ వీడియోని అయితే నేను మీ ముందు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ గే డేటింగ్ యాప్ యొక్క మెయిన్ ఫీచర్ వచ్చినప్పటికీ మన సరౌండింగ్లో ఉండేటువంటి అంటే బిలో 1 కిలోమీటర్లు ఉండేటువంటి గే కమ్యూనిటీ సంబంధించిన పీపుల్స్ అందరూ కూడా ఈ డేటింగ్ యాప్లో అయితే ఉన్నారు. అయితే మనం వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేయడానికి డబ్బులైనా పే చేయాలంటే ₹1 కూడా మనం పే చేయవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఫ్రీ మాట ఈ డేటింగ్ యాప్. సో ఈ డేటింగ్ యాప్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు ఈ వీడియో అయితే చివరికి చూడాలి. ఎక్కడ స్కిప్ చేసినా కానీ మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఓకేనా? అలానే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూస్తారని అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ముందుగా మీరేం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్లే స్టోర్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి గ్లిండర్ GRINDR అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి యాప్ గురించి తెలిసి ఉండొచ్చేమో. మేబీ తెలిసినా సరే మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ యాప్లో మనకి చాలా కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ కూడా రీసెంట్ టైంలో యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఆ ఫీచర్స్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా ఈ యాప్ మనం చూసినట్టయితే ఇది మనకి 3.8 రేటింగ్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇది 34 MB మాత్రమే దీని యొక్క సైజ్ ఉందన్నమాట. అలాగే ఇది మనకి 1 కోటి మంది పైగా దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మీరేం చేస్తారంటే ఇన్స్టాల్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యాప్ యొక్క రివ్యూస్ చూసినట్టయితే చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి రివ్యూస్. పైగా నేను యూజ్ చేశాను కాబట్టి ఇది 100% జెన్యూన్ యాప్ అని నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి గ్లిండర్ గే చాట్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనకు ఓపెన్ అయితే అయ్యిందన్నమాట. ఓపెన్ అయ్యాక ఈ గ్లిండర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. మనం ముందుగా దీంట్లో ఏం చేయాలంటే సైన్ ఇన్ అయితే అవ్వాలి. సైన్ ఇన్ కోసం నేనేం చేస్తున్నానంటే నా గూగుల్ అకౌంట్ మీద అయితే సైన్ ఇన్ అవుతున్నాను అనమాట. దీనికోసం గూగుల్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మన ఫోన్లో ఉండేటువంటి గూగుల్ అకౌంట్స్ అన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట. మీరు దేంతో కావాలనుకుంటే దాంతో మనం జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? దీనికోసం నేనేం చేస్తున్నానంటే నా యొక్క జీమెయిల్ ఐడి అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద మనం ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మన నేమ్ కూడా ఇదే తీసుకుంటుంది. మన నేమ్ అకౌంట్ తీసుకుంటుంది అంటే మనమైతే మన జీమెయిల్ అయితే ఇస్తామో ఆ జీమెయిల్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చింది. ఏమిగా జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. యాక్సెప్ట్, నెక్స్ట్, యాక్సెప్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవచ్చు లేదా ఫేక్ అని ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, చెప్పిన కదా నేమ్ తీసుకుంటుందని మన జీమెయిల్ అకౌంట్ నుండి నేమ్ తీసుకుంటుంది. మనం ఏం కంగారు పడక్కల్లా. అలాగే మనం మెయిల్ ఆర్ ఫీమేల్ జెండర్ అనేటువంటిది అడుగుతుంది. ఇక్కడ చాలా జెండర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ జెండర్ అనేటువంటిది ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్ పిక్ అడుగుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎటువంటి డేటింగ్ యాప్ నుండి కూడా మీ యొక్క పర్సనల్ ఫొటోస్ ఏ కూడా అప్లోడ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవేళ బాగా ప్రెజర్ చేసిన డేటింగ్ యాప్స్ ఏమైనా ఉంటే నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ ఏదైనా ఉంటే ఏమైనా ఫేక్ ఫొటోస్ ఏమైనా ఉంటే అటువంటి ఏమైనా అప్లోడ్ చేసుకోండి, లేదా బ్లాక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ట్రయల్ వెర్షన్ ఇచ్చాడు. 7 days ట్రయల్ అంట. కొత్త కొత్త ఫీచర్స్ అన్ని ఇచ్చేస్తాం వచ్చు భాష అని చెప్తున్నాడు. ఏం అవసరం, స్కిప్ మీద అయితే కొట్టేయండి. ₹1 కూడా మనం పెట్టొద్దు, మనం ఫ్రీగా వాడుకోవాలంతే. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడిగింది. ఎందుకు అడిగింది డౌట్ వస్తుంది అందరికీ. ఎందుకు అడిగింది నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను. ఈ యాప్ ఏదైతే ఉందో ఇది మనకి మన సరౌండింగ్ బిలో 1 కిలోమీటర్ ఉండేటువంటి పీపుల్స్ అందరినీ కూడా మనకు చూపిస్తుంది. ఎవరైతే గే కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళందరినీ చూపిస్తుంది అనేటువంటిది చెప్పాను కదా. సో అందుకోసం మనకి లొకేషన్ పర్మిషన్ అయితే అడిగింది. మనం ఏం చేద్దామంటే లొకేషన్ పర్మిషన్ మనం గ్రాండ్ అయితే చేద్దామన్నమాట. ఓకే, పర్మిషన్ అయితే అలో చేసేద్దాం. అలా చేసి ఒక యాడ్ అయితే వచ్చింది. యాడ్ని అయితే మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసాక ఒకసారి మనం రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేయగానే మనకి ఏమైంది, ఇక్కడ మన నియర్ బై ఉండేటువంటి పీపుల్స్ అందరూ కూడా మనం ఇక్కడైతే ఓపెన్ అవ్వడం జరిగిందన్నమాట. వీళ్ళందరూ కూడా మన నియర్ బై ఉండేటువంటి పీపుల్స్ అన్నమాట. ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే పర్ఫెక్ట్గా చూద్దాం మనం. ముందుగా పైన టాప్లో వచ్చినప్పుడు మనకి బ్రౌజ్ కింద నియర్ బై, ఫ్రెష్, అలాగే మనకి ఎక్స్ప్లోర్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. కింద వచ్చేటప్పుడు మనకి బ్రౌజు, అలాగే ఇన్బాక్స్, ఫేవరెట్స్, అలాగే స్టోరు. మళ్ళీ స్టోర్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా స్టోర్ అంటే మనకి
పెద్ద పెద్ద గొప్ప ఇచ్చేస్తాను, దానికోసం కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. ఏమీ అవసరం లేదు, మనం ఫ్రీగా మెసేజ్లు చేసుకోవచ్చు, ఫ్రీగా వాళ్ళతో కన్వర్జేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన చాటింగ్ ₹1 కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. అలాగే మనకి ఇన్బాక్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం 3 ఉన్నాయి: మెసేజెస్, ట్యాబ్స్, ఆల్బమ్స్. మెసేజెస్ అంటే ఏంటంటే మీ అందరూ తెలిసిందే కదా, ఇన్బాక్స్లో మెసేజెస్ మనం ఎవరికి పంపినా, మనకి ఏ మెసేజ్లు వచ్చినా అవన్నీ కూడా మనకి ఇన్బాక్స్ అయితే చూపించడం జరుగుతుంది. ట్యాబ్స్ అనేది ఏంటి అనేది నేను మీకు ముందు చూపిస్తాను. అలాగే ఆల్బమ్స్ అంటే ఏంటంటే అది కూడా నేను మీకు ముందు చూపిస్తాను, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా మనం బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. బ్రౌజర్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మనకి వాడు చూపిస్తాను అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి, అది ఏం అవసరం లేదు మనకి. గాట్ ఇట్. ఇక్కడ మన పైన బ్రౌజ్ పక్కన ప్రొఫైల్ పిక్ ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ ఇన్కాగ్నేటో అని చూపిస్తుంది. ఇన్కాగ్నేటో అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్కాగ్నేటో గురించి సపరేట్గా ఒక అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట ఇన్కాగ్నేటో అనేది. అది మన అందరికీ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసామంటే ఇక్కడనే మన ప్రొఫైల్ కంప్లీట్గా అయితే మనం బిల్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చితే బిల్డ్ చేసుకోండి, నచ్చకపోతే ఏమీ బిల్డ్ చేసుకోకల్లా. ఈ యాప్ మనకేం ప్రెజర్ చేస్తలేదు. అలా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆల్బమ్, ఇదే కొత్తగా యాడ్ చేసినటువంటి ఫీచర్ అన్నమాట ఆల్బమ్స్. ఈ ఆల్బమ్స్ అంటే ఏంటంటే మనకి మనం ఏమైనా కావాలంటే మనం ఫొటోస్ అన్నీ కూడా మనం నార్మల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు. నా రికమెండేషన్ ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఫోటోని కూడా ఏ డేటింగ్ యాప్లోని కూడా అప్లోడ్ చేయకండి. ఓకేనా, మీ ప్రైవసీ అనేది చాలా ముఖ్యము. ఇది మాత్రం మీరు బ్రెయిన్లో పెట్టుకొని మీరైతే ఏ డేటింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఓకే, కింద వచ్చి సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టే చాలా ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. మీరు అన్నీ కూడా చూడండి ఒకసారి, సెట్టింగ్స్ అన్నీ కూడా మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. అలా మన ప్రైవసీకి పెద్దపేట వేయడం అయితే జరిగింది అనమాట. ఇదే మనకు ఎక్కువగా చేంజ్ అయినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా. ఇందులో నాకు బాగా నచ్చిన సెట్టింగ్ ఏంటి అంటే డీయాక్టివేట్. ఈ డీయాక్టివేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, వన్స్ మీరు డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే ఎందుకు డిలీట్ చేయాలంటున్నారు అని అడుగుతుంది అనమాట. సో ఏదో రీజన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాటర్ అంతా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ఓకే, మ్యాటర్ అంతా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు ముందుకు ఫార్వర్డ్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనకి అకౌంట్ అనేది కంప్లీట్గా అయితే డీయాక్టివేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా డీయాక్టివేట్ అయిపోయాక వీళ్ళకి సంబంధించిన సర్వర్స్లో మనకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదన్నమాట, కంప్లీట్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఈ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మనం లాగౌట్ కూడా ఎక్కడ ఉండి అయితే మనం లాగౌట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు టోటల్ యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా. అయితే ముందుగా మనం ఎవరితో చాటింగ్ అనేటువంటి చేద్దాం అన్నమాట. ఈ చాటింగ్ చేయడానికి ముందుగా మీకు ఒక ఫిల్టర్ అయితే చూపిస్తాను. పైన మీకు ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ వాళ్ళ యూజ్ ఏంటంటే మన ప్రొఫైల్ని ఎంతమంది చూశారు అనేటువంటిది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్స్ చెప్పాను కదా, ఈ ఫిల్టర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వాళ్ళు కావాలి, అలాగే లుకింగ్ ఫర్ ట్రైబుల్, ఆన్లైన్, ఫొటోస్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ కావాలో ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మనం ఇక్కడ ఒక పర్సన్ అయితే మనం సరదాగా చాటింగ్ చేద్దాము. ఇక్కడ మనకి నాని 22 అంట. సో ఈ పర్సన్ అయితే మనం చాట్ చేద్దాం. చాటింగ్ జస్ట్ ఏం లేదు, సే సంథింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి హాయ్ అని మీరు టైప్ చేసి సెండ్ కొట్టేయండి. ఆ మెసేజ్ అనేటువంటిది ఆ పర్సన్కి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో పర్సన్తో చాటింగ్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ అలా బ్యాక్ వచ్చి మళ్ళీ వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకుని అలా అవసరంలా. జస్ట్ ఈ పర్సన్ సెలెక్ట్ చేసి మనం మెసేజ్ పంపాం కదా, నెక్స్ట్ ఇలా పక్కన స్క్రోల్ చేసుకోవడం, మళ్ళీ ఎక్కండి ఈ పర్సన్తో కూడా మనం హాయ్ అని అయితే మనం మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. అలా స్క్రోల్ చేసుకోండి, అలా స్క్రోల్ చేసుకోండి, అలా స్క్రోల్ చేసుకొని పంపించుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు అక్కడ ట్యాప్ అని చెప్పాను కదా, ట్యాప్ అంటే ఏం కాదు, ఇక్కడ మన ఫైర్ సింబల్ ఉంది కదా, ఓకే, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా ఈ 3 వచ్చినమాట, ఈ 3 మనం ట్యాప్స్ అంటమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఎవరన్నా వీటి మీద క్లిక్ చేశారంటే అవి మనకి ట్యాబ్స్లోకి వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ పర్సన్కి హాయ్ అని మనం మెసేజ్ పంపించాం కదా, ఈ మెసేజ్ అనేటువంటి మనకి ఆ పర్సన్ యొక్క ట్యాబ్స్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఫేవరెట్స్ అంటే ఏమీ కాదు, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా పైన, ఈ సింబల్ క్లిక్ చేసామంటే ఈ పర్సన్ అనేటువంటి వాడు మన ఫేవరెట్ అవుతాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇన్బాక్స్లోకి అయితే వెళ్దాం. ఇన్బాక్స్లోకి వెళ్ళాక మనకి మెసేజెస్, మనం ఇద్దరు మెసేజ్ పంపించాం కదా, ఆ మెసేజెస్ అనేటువంటి ఇక్కడ మనం చూపిస్తూ ఉంటాయన్నమాట. ఇద్దరు కూడా ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో ఉన్నారు, ఆన్లైన్లోకి వచ్చాక మనకి వీళ్ళతో అయితే మనం చాటింగ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ మనకి 1 కిలోమీటర్ అవే, అంటే 1 కిలోమీటర్ లోపు అయితే ఉన్నాడనమాట నాకు ఈ పర్సన్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగ మీరు వీళ్ళతో అయితే మనం ఫ్రీగా చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు అన్నమాట, కంప్లీట్లీ ఫ్రీ. దీనికోసం మనం ₹1 కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెష్ అంటే ఏంటంటే మనం కొత్తగా ఎలాగైతే ఇందులో యాడ్ అయ్యాము, అలాగే చాలామంది కొత్తగా ఇందులో యాడ్ అవుతుంటారు కదా, మన దగ్గర ఉన్న పీపుల్సే. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఫ్రెష్ కిందకి వస్తారనమాట. సో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, వాళ్ళతో మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఏం లేదు
హాయ్ అని అయితే మీరు మెసేజ్ టైప్ చేసి పంపించేసుకోవడమే. పంపించేసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్సన్ మన మెసేజ్ అనేటువంటిది వెళ్తుంది. ఆ పర్సన్ ఆ మెసేజ్ చూసాక మనకి రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మెసేజెస్. సో ఇంకా మనకి మన మెసేజ్ చూడలేదు, చూడగానే మనకి రిప్లై అయితే వస్తుంది. ఈ రకంగా మనం వెళ్తే అయితే ఫ్రీగా చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ డేటింగ్ యాప్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాంటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మన పాస్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేషన్ ఉందో లేదో చూడండి. యాక్టివేషన్ లేకపోతే ఒకసారి అయితే యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్లో డేటింగ్ యాప్తో పాటుగా చాలా మంచి కంటెంట్ అంతా కూడా ఉంది. ఆ కంటెంట్ అంతా కూడా మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఆ వీడియోస్ కూడా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియో అయితే అయిపోయింది. మరి మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.